भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षणं उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वर पादपङ्कजं नमामि विघ्नेश्वर पादपङ्कजं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। చీకటి మాటున చిటికలు వేస్తూ తన ఊయలూగుతూ పూస్తూ నిశ్శబ్దంలో పకపకలాడుతూ నిసికే దడదడ పెడుతూ ఆడుతూ చీకటి మాటున చిటికలు వేస్తూ తన ఊయలూగుతూ పూస్తూ నిశ్శబ్దంలో పకపకలాడుతూ నిసికే దడదడ పెడుతూ ఆడుతూ భయమే భుక్తి రక్షసి రక్తి భయమే భుక్తి రక్షసి రక్తి కసి కసి చూపులకే కల భూతం కసి కసి చూపులకే కల భూతం వచ్చను వెను భూతం మింగేసే ప్రేతం వచ్చను వెను భూతం మింగేసే ప్రేతం భుగభగ చట్పట్ స్వాహా భుగభగ చట్పట్ స్వాహా భూతం నడిపే కాలం అంతే పచ్చని కాలం రవముల మాయా కాలం మార్పును తెలిపే కాలం భూతం నడిపే కాలం అంతే పట్టని కాలం రవముల మాయా కాలం మార్పును తెలిపే కాలం 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 ఇది భూతకాలం. దేవుడు, నేను ఆత్మహత్య చేసుకునే ముందు కసి తీరా నిన్ను తిట్టాలనుంది, కానీ తిట్టలేను. బతికుండగానే ఇంత నరకాన్ని చూపిస్తున్నావే, ఇంకా చచ్చాక ఇంకెంత నరకాన్ని చూపిస్తాను. భయం ఇదొక్కటే కాదు, నా బతుకంతా భయం 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 భయం. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే భయం, పరీక్ష అంటే భయం, సరిగ్గా మార్కులు రావేమోనని భయం, ఒకవేళ వస్తే పక్కింటి వాడి కన్నా తక్కువ వస్తే ఇంట్లో వాళ్ళు తిడతారని భయం, ఇంటర్వ్యూలు అంటే భయం, ఉద్యోగాలు అంటే భయం, రౌడీలు అంటే భయం, రాజకీయ నాయకులు అంటే భయం, చీకటి అంటే భయం, వెలుతురంటే భయం 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 భయం. చివరికి ప్రేమన్నా కూడా భయమే. ఇన్ని భయాల మధ్య ఎలా బతకాలా అని భయం. అందుకే ధైర్యం చేసి ఆత్మహత్య చేసుకుంటున్నాను.
చూస్తే ఏదో పగటి వేషాలు దసరా వేషాలు ఉన్నాయి. మీరు భూతాలంటే నేను నమ్మను. అయ్యో భయపడా, ఇదే పోయే కాలం. భూతాన్ని స్వయంగా వచ్చి నేను భూతాన్ని అని చెప్తుంటే భయపడకపోగా నమ్మనంటానేంటి నన్ను? ఒరే నన్న, నేను భూతాన్ని రా, నన్ను నమ్ము. నువ్వు భూతం నిరూపించుకో, అప్పుడు నమ్ముతాను. నిరూపించుకోవాలా? నేను భూతాన్ని నిరూపించుకోవాలా? ఎలా? హౌ? అటువైపు నుంచి ఎవరో వస్తున్నారు. ఆగు! నేను సంకల్పించాను కాబట్టి నీకు కనిపించా. అంత ఆశామాషిగా అందరికీ కనిపించను. చూడు చూడు, నీకే అర్థమవుతుంది. ఎవరది? చీకట్లో ఎవరో మనిషి? ఎవరది? ఎవరది? నువ్వట్రా? నువ్వు మా సత్తు కొడుకు కావాలి కదా? అవును అవును బాబాయ్. అవును. ఈడెత్తికాడు ఏడేం చేస్తున్నా? అది అవునులే, పని పాట లేనోడివి చెట్లంట బుట్లంట చెరక అత్తగట్ట ఏం చేస్తావులే? ఈ చెట్టు మీద భూతం ఉంది అంటారు, నమ్మాక అన్ని గాలి కబుర్లే. నా గాడి ఆ భూతంగా నాకు పడితే ఈ చెట్టు కట్టే శతం కట్టను. చూసావాలన్నా, నేను నీకు కనిపిస్తున్నాను కానీ మీ బాబాయ్కి కనిపించడం లేదు. ఇప్పటికైనా నమ్ముతావా నేను భూతాన్నని? అయితే మా బాబాయ్ కనిపించు, అప్పుడు నమ్ముతాను. ఎవరిరా కనిపించమంటున్నావు? అలాగే. ఇప్పటికైనా నమ్ముతావా నేను భూతాన్నని? సరే నమ్మేలే కానీ నువ్వు వెళ్ళు, నేను ఆత్మహత్య చేసుకో. Stop it! Stop it! Stop! నీకు అంత కష్టమే వచ్చిందో నాతో చెప్పు. రాని కష్టం ఏది అని అడుగు. నన్ను కష్టాల నుంచి బయటపడే నీ దేవుడు అడగలేదా? మొక్కని బండాలేదు, ఎక్కని కొండాలేదు. ఏ దేవుడు నా కోరికలు తీర్చలేదు. పదవిలో ఉన్నవాడితో పని కానప్పుడు ప్రతిపక్షాన్ని ఆశ్రయించాలనే సూత్రం నీకు తెలీదు. దానికి దీనికి సంబంధం ఏంటి? పదవిలో ఉన్నది నీ దేవుడైతే ప్రతిపక్షంలో ఉన్నది భూతమనమనే నేను. అయితే నన్ను ఆశ్రయించు. సుప్రభాతాలు, శ్లోకాలు, దండకాలు, నైవేద్యాలు అవసరమే లేదు. నువ్వేం కోరితేది, ఏం కోరితేది వెంటనే వెంటనే ఇచ్చేస్తా. అసలు నీకు వచ్చిన కష్టాలేంటి? ఆకలి కష్టాలు, అనారోగ్య కష్టాలు, పదవి కష్టాలు, పేదవి కష్టాలు, మందు కష్టాలు, విందు కష్టాలు, కల్తీ కష్టాలు, కబ్జా కష్టాలు, ఇంకా అనేక 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 కష్టాలుండగా నిన్ను ఆత్మహత్య వరకు లాక్కొచ్చిన ఆ కష్టం ఏంటో అది ముందు చెప్పబోయ్. నేను అతివను ప్రేమించాను. మగాడు ఎవడైనా అతడే ప్రేమిస్తాడు, అతన్ని ప్రేమించడు. నువ్వు ప్రేమించిన అమ్మాయి పేరు చెప్పు. నేను ప్రేమించిన అమ్మాయి పేరే అతివ. అతివా? వా, పేరు కొత్తగా ఉందే. సరే, నువ్వు అతివని ప్రేమించావు, తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. నేను ప్రేమించిన విషయం అయినా లవ్ స్టోరీ ఉత్తమ చిన్న కిట్టే ఉంటుంది. నేను విషయంలో చూస్తా. యూ ప్రొసీడ్. నేను ప్రేమించిన విషయం అతివకు చెప్దామని అతివ దగ్గరికి వెళ్ళాను. ఆ టైంలో అతివ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తాను. తకతరి కుకుతన కిట తకది తకతరి కుకుంతన కిట తకది తకతరి కుకుంతన
మీకోసం మీ ప్రేమ కోసం సంపాదిస్తానండి. ఏంటి నువ్వు సంపాదించేది? నువ్వు సంపాదించే సంపాదన నా మేకప్ తెచ్చుకోవడానికి కూడా ప్లీజ్ అండి, అలాగండి సారీ సార్ ప్లీజ్ అండి. నేను మిమ్మల్ని సిన్సియర్గా ప్రేమిస్తున్నానండి. నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అవన్నీ మిమ్మల్ని తలుచుకోగానే మర్చిపోతాను. దాన్ని బట్టి ఆలోచించండి, నేను మిమ్మల్ని ఎంత గాఢంగా ప్రేమిస్తున్నాను. మీరు నన్ను ప్రేమించి నా జీవితంలోకి వస్తే నేను సంతోషంగా ఉంటానండి. నా లైఫ్ అంతా నేను సంతోషంగా ఉంటానండి. అసలు ఎవరా నువ్వు? నువ్వు సంతోషంగా ఉంటే ఏంటి, లేకపోతే నాకేంటి? లుక్ మిస్టర్, నేను నిన్ను ఎప్పటికీ ప్రేమించను. అర్థమైందా? గెట్ అవుట్. నేను మిమ్మల్ని సిన్సియర్గా మీరు లేకపోతే బ్రతకలేను. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, మీరు లేకపోతే బ్రతకలేనండి. ముందెళ్ళి ఆ పచ్చై పీడా పోతుంది. ప్లీజ్ అండి, చౌపో. ప్రేమించిన చీకొట్టిందని ఆత్మహత్య చేసుకోవడం కోసం ఇక్కడికి వచ్చాను. అనవసరంగా నువ్వు అడ్డుపడ్డావు. రావణుడు నీకు ఆశిరాడు, ప్రేమ పూరెడు. నీ ప్రేమ ఫలించాలంటే నా దగ్గర అదే ఇచ్చిపుచ్చుకోవడం డాక్టర్. అంటే నీకు కావాల్సింది నీకు నేను ఇస్తాను, నాకు కావాల్సింది నువ్వు నాకు ఇవ్వాలి. కాస్త వివరంగా చెప్పు. నేను నీకు రవం ఇస్తా. రవం రవమా? రవం అంటే మీ దేవుడిస్తే వరం, మా దేవుడిస్తే నేను నీకు 1, 2, 3, 4 రవాలు ఇస్తా. వంద నీ కొట్టలంటే తెచ్చేసుకోవచ్చు. నాకు వరాలు ఇవ్వడం వల్ల నీకేంటి ఉపయోగం? నేను నీకు 4 రవాలు ఇస్తానని చెప్పాను కదా. ఆ 4 రవాలు నువ్వు స్వీకరించాక నాకు భక్తుడు అయిపోవాలి. బ్రహ్మాండమైన గుడి కట్టించి వరాల దేవత. ప్రచారం చేయాలి. గుడికి అదే నాకు తెలిసిన భక్తుల కోసం నేను చేస్తాను. జనాల్లో నాకు ప్రేమ పెరుగుతుంది. నేను అర్జెంట్గా ఇన్స్టెంట్ దేవుడు అయిపోవడం కోసం బ్లాక్ లో ఇస్తున్న టిక్కెట్లు అన్నమాట ఈ రవాలు. ఒకవేళ నీ వరాలు వాడుకుంటే నీకు భక్తుడు కాకపోతే ఏముంది? సింపుల్, నువ్వు కూడా భూతాన్ని వెళ్ళిపోతా. నిన్ను, నీ తల్లిదండ్రుల్ని, నీ తోబుట్టువుల్ని అందరినీ తీసుకొనింకా. అలా జరగకూడదు. ఎలాగైనా నేను అతిని దక్కిస్తాను. నేను నీ కండిషన్స్ ఒప్పుకుంటున్నాను. మరో కండిషన్, నువ్వు ఈ 4 రవాలు దాని తర్వాత మరొకటి కోరుకోవాలి. అలాగే అయితే నా మొదటి వారం కోరుకుంటున్నాను. ప్రేమించిన అతివా నా దగ్గర డబ్బులదైనా నన్ను చులకనగా చేసి మాట్లాడింది. ఇప్పుడు నేను అతివ ఊహించినంత ధనవంతుడు కావాలి. అతివ నా భార్య కావాలి. Yes, అతివ నా భార్య కావాలి. నువ్వు ధనవంతుడివి కావాలి. నువ్వు ప్రేమించిన అతివా నీ భార్య కావాలి. అంతేనా? అంతే. కామనుడు, ఇది నీ మొదటి రవం ప్యాకేజ్. శాంక్షన్ చేస్తున్నా. ధనము సంపద భూమిపై కీర్తికి తారా తోరణం మోజే పడి కాజేయాలంటే తప్పక తప్పదు మహారణం. ధనము సంపద భూమిపై కీర్తికి తారా తోరణం మోజే పడి కాజేయాలంటే తప్పక తప్పదు మహారణం. సొంతం పంతం చూడడు ఎవడు ధనమోహం ముసుగుల్లో గోతులు తవ్వే పన్నాగాలు దురాసరేగే మెదడుల్లో. సొంతం పంతం చూడడు ఎవడు ధనమోహం ముసుగుల్లో గోతులు తవ్వే పన్నాగాలు దురాసరేగే మెదడుల్లో. మంత్రం మాయలు చూపే మాయాలోకం తెరిచే భూతం నడిపే కాలం మధ్య పట్టని కాలం. రవముల మాయా కాలం మార్పులు తెలిపే కాలం. రవముల మాయా కాలం మార్పులు తెలిపే కాలం. కాలం 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 కాలం.
టీవీలో పెళ్లి చూసావా? ఆ పెళ్ళిలో నేనెందుకున్నానంటే పెట్టరా? ఆ పెళ్ళి ఎవరిది అనుకున్నావు? నా స్నేహితుడు శత్రులేడు, ఆడు కొడుకు కాముడిది. కాముడు రేత్రి కోటీసుడు అయిపోయాడురా. ఇప్పుడు నేను ఆడి దగ్గర ఉంటున్నా. అవును అవునరా. లండన్లో ఏం చేస్తున్నా? ఏంటి దండు కొడుతున్నా? ఏదో శత్రులు ఆడగారా, అంత కోపం ఎందుకు? రే ఇగో వీటి పక్క వచ్చావా ఒకసారి ఫోన్ చేయి, నీతో చాలా పడింది మాట్లాడుకోవాలా. బాబాయ్ 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 నేను కోటీశ్వరుని బాబాయ్, నేను కోటీశ్వరుని బాబాయ్, కోటీశ్వరుని. ఎంత ఖర్చు పెట్టినా తగినంత ధనం, ఏం చేసుకోవాలో తెలియనంత ధనం ఉంది బాబాయ్. బాబాయ్ నేను ప్రేమించిన అతివ నా భార్య ఏంటి బాబాయ్? నేను ప్రేమించిన అతివ నా భార్య. నేను కోటీశ్వరుడు, అతివ నా భార్య బాబాయ్. అబ్బాయి ఆ రోజు రేత్రి మరి సెట్ కాడ పడ్డావు, అప్పుడు నీ కాడ పొగ కడుక్కోలేదు. అటువంటి రేత్రి ఇన్ని కోట్లు అందించొచ్చు అబ్బాయి. గవర్నమెంట్కి ఆ లెక్కలు చెప్పే పనిలోనే మన ఆడిటర్లు ఉన్నారు బాబాయ్. గవర్నమెంట్ లెక్క కాదసే. ఇగో ఈ సేవలో చెప్పు, ఈ సేవ కూడా పోయిన పడకుండా నేను చూసుకుంటాను. చెప్తే స్లాబ్ వేసినట్టు పడింది అబ్బాయి. బాబాయ్ ఆ రోజు నాతో పాటు ఒక భూతాన్ని చూసి దాని ఎందుకబ్బా ఇప్పుడు గుర్తు చేసావు? దాన్ని పిలిస్తే డీటెయిల్ గా చెప్తుంది బాబాయ్. పోతాను పిలవద్దు. అందరూ నానా రకాలు కనుక్కుంటే ఏదో అడిగా నైనా ఆ పోతాను పిలవద్దు. నీకు ఎంత డబ్బు యాని చెప్తే నాకెందుకు కానీ అబ్బాయి నన్ను మాత్రం నీ దగ్గర నుంచి బాబాయ్ అడిగావు కదా బాబాయ్, చెప్తాను బాబాయ్. బాబాయ్ బాబాయ్ ప్యాలెస్ మొత్తం చూసావా? అంతానా సగం తిరిగి చూసేసరికి నా కాళ్ళన్నీ నొప్పులు పుట్టాయి. అవునా? ఏది నన్ను ఏంటిది? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? వీడికి పెళ్ళా ఉంటే పెళ్ళా ఉంటే పిచ్చి, తోటగా పెళ్ళా ఉంటే పిచ్చి ప్రేమ అనుకున్నా అనుకో. నాకే ఇది చాలా భార్య పుట్టిన నాకన్నా కాదు. అవును. ఆల్మోస్ట్ సగం ప్యాలెస్ అంతా తిరిగి చూశాను. మన బెడ్రూమ్ ఎక్కడా కనిపించలేదు. చూడు అలా చూడు. వావ్! అద్భుతం! అమేజింగ్! 1, 2, 3, 4, 5, 6, 7 భవనాలు. పెళ్లి ప్రదేశాలు గొప్పగా ఉన్నాయి. అవును, ఇంతకీ ఆ భవనాల్లో మన బెడ్రూమ్ ఎక్కడుంది? భవనంలో బెడ్రూమ్ కాదు, భవనాలే బెడ్రూమ్. అవునా? అయినా 7 భవనాలు ఎందుకు? వారానికి ఎన్ని రోజులు? 7. ఆరులో ఒక్కో రోజు ఒక్కో భవనంలో ఉన్నారు. మన శోభన భవనాలు. Oh my God, oh my God. 7 వారాల నగలు అని విన్నావా? ఆ, అలా ఇంద్రధనుస్సులోని 7 రంగులలాగా 7 వారాల ప్రేమ మందిరాలు మన బెడ్రూమ్. అయితే అక్కడికి ఎప్పుడు వెళ్దాం? ఆ భవనంలోగా కాదు, అలాంటి ప్రదేశాల్లోకి. ఉందా? పర్లేదే. సరదాలే చెంతనుండగా సరసాలే నవ్వుతుండగా సంతోషం తరలిరాదా నీలో నాలో. సంతోషం తరలిరాదా నీలో నాలో. విరిసేటి వానవిల్లులే మనసంతా నిండిపోగా ఆనందం పొంగిపోదా నీలో నాలో. ఆనందం పొంగిపోదా నీలో నాలో.
ప్రేమ పావురాలై విహరిద్దామే నింగి తారలల్లే మెరిసేద్దామే అతివా నా అతివా అతివా నా అతివా హనీమూన్కే కాదు ఎక్కడికి వెళ్ళినా సరే చెరొక ఫ్లైట్ లో వెళ్దాం. ఓకే? అదేంటి హనీమూన్కి విడివిడిగా వెళ్ళాలా? ఎవరైనా వెళ్తారా అలా? Yes, వెళ్తారు. డబ్బు ఉన్న వాళ్ళు అలాగే వెళ్తారు. భర్త ఒక ఫ్లైట్ లో, భార్య ఒక ఫ్లైట్ లో, పిల్లలు ఒక ఫ్లైట్ లో, పిల్లలు ఎంతమంది ఉంటే అంతలో ఒక ఫ్లైట్ లో వెళ్తారు. చివరి అందరూ కలిసి ఒకే చోట కలిసి ఉంటారు. ఏడ్చినట్టుంది. కుటుంబం అంతా కలిసి సరదాగా ప్రయాణం చేయక ఏంటి దరిద్రం? పోనీ తిరిగి వచ్చేటప్పుడైనా అందరూ ఒకే విమానంలో కలిసి వస్తారా లేదంటే? నో నో నో, తిరిగి వచ్చేటప్పుడు అంతే సేమ్ ప్రాసెస్. ఎవరికి వాళ్ళు విడివిడిగానే వస్తారు. డబ్బు ఎక్కువైతే పైత్యం చేస్తుందేమో. సెక్యూరిటీ రీజన్స్. చూడు, డబ్బున్న వాళ్ళందరూ కలిసి ఒకే ఫ్లైట్ లో ప్రయాణం చేశారనుకో, ఆ కుటుంబం మొత్తం యాక్సిడెంట్ కూడా చెడిపోతుంది. అప్పుడు ఇన్ని వేల కోట్ల ఆస్తి గవర్నమెంట్ వశం, ప్రైవేట్ పరం అవుతుంది. అది కాకుండా ఎవరికి వాళ్ళు విడివిడిగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ ఒక్కడో చనిపోయినా మిగిలిన వాళ్ళందరూ ఈ ఆస్తిని అనుభవిస్తారు. అందుకే డబ్బున్న వాళ్ళు ఎప్పుడూ కలిసి ప్రయాణం చేయరు. చిచి, ఏదో జరుగుతుందని భయపడి మనం ఇప్పుడు హనీమూన్కి విడివిడిగా వెళ్ళాలా? ఎస్, వెళ్ళాలి. కర్మ కర్మ. తనముంది సాగిపోదా తారలన్నీ తెంచిపోదా ధనముంది సాగిపోదా తారలన్నీ తెంచిపోదా చందమామకే రంగులేద్దా మేఘాలలో తేలిపోదా చందమామకే రంగులేద్దా మేఘాలలో తేలిపోదా ధనముంది సాగిపోదా తారలని తెంచిపోదా హాయ్ అజ్వా. నా ఫ్లైట్ కొంచెం లేట్గా టేక్ ఆఫ్ అయింది. టైంకి రాలేను అనుకున్నాను. థ్యాంక్ గాడ్ టైంకి రాగలిగాను. హౌ ఈస్ యువర్ జర్నీ? హనీమూన్కి వచ్చిన వాళ్ళు ఇంత చెండాలంటే ఎవరు పలకరించుకోరేమో. డబ్బు ఉంటే అంత మరి తప్పదు. కోడి డబ్బు ఆకలిస్తుంది, ముందు తిందాం. యా, కమ్. Sorry, sir. Please, don't spoil this moment, okay? Please, please. Yes. ఎంతో కష్టపడి చెరుకు ఫ్లైట్ లో హనీమూన్ వస్తే ఇక్కడికి వచ్చి కష్టం చేస్తావా? సారీ, నువ్వు టేస్ట్ చేసినప్పుడు నేను తినాలా? నువ్వు టేస్ట్ చేసినప్పుడు నేను తినాలా? నువ్వు టేస్ట్ చేసినప్పుడు క్షణం నాకు నిలబడ్డావా? ఏం చేస్తానో నాకు please, this is food. Leave it. Please. ఇక్కడేం చేస్తున్నావు చికెన్?
వెలుగు కోసం వెయిట్ చేస్తున్నాను. ఐఎమ్ సారీ అక్క, కాస్త బిజీగా ఉండి రాలేకపోయాను. బిజీయా? మన పెళ్ళయి 6 నెలలు అయింది. ఈ 6 నెలల్లో మనం మణిపురికి మాత్రమే వెళ్ళాం. ఆ తర్వాత ఇది ఇంట్లో ఒంటరిగా ఉంటుంది, అబద్ధానికి తోస్తుందో లేదో అని ఒక్క క్షణమైన నా గురించి ఆలోచించావా? ఆఫీసులో చెప్పు. నాకు మాత్రం ఎందుకు ఉండదు? కాకపోతే కోట్లలో వ్యాపారం, ఫ్లైట్లో ప్రయాణం తప్పదు మరి. సంపాదన ఎప్పుడు సంపాదనేనా? సంపాదన మన జీవితంలో ఒక భాగం మాత్రమే. మన సంతోషానికి కొంత టైం లేనప్పుడు ఎందుకు ఈ సంపాదన? ఎందుకా? నేను సంపాదించే సంపాదన నీ మేకప్ చూడడానికి కూడా ఎక్కడ సరిపోలేమో సంపాదన అన్నాడు. బుద్ధి తక్కువై అన్నాను. డబ్బు సుఖ సంపదలు ఇస్తుంది అన్న అజ్ఞానంతో ఉన్నాను. అంటే నువ్వు నన్ను సాధించడానికి ఇదంతా చేస్తున్నానంటావా? సాధించండి ఏదో అనుకోకుండా ఫ్లోర్ అన్నాను, కావాలని కాదు. నేను లేదు కాదు, నువ్వు కావాలని అన్నావు. నా మీద నీకు ప్రేమ చచ్చిపోయింది. నీ మీద ప్రేమ లేకపోతే నీ కోసం 7 శృంగార భవనాలు కట్టించేవాడినా? అవి శృంగార భవనాలు కాదు. నా పాలిట సజీవ సమాధి. ఏం మాట్లాడుతున్నావు? ఇంకా అర్థం కాలేదా? ఆకలిస్తే ఎన్నాడికి మొదలు బంగారం ముద్దలు మింగలేనంటున్నాను. వజ్రాలతో స్నానం చేస్తే ఒళ్ళు తడవడం లేదంటున్నాను. సారీ, ఇంతగా బాధపడుతున్నావు నేను అస్సలు అనుకోలేదు. అయినా నీకన్నా నాకు ఏది ఎక్కువ కాదు. ఈ ఆస్తులు, అంతస్తులు, భవనాలు, వ్యాపారాలు, కార్లు, బంగ్లాలు, మేడలు, మిద్దెలు ఏవి ఎక్కువ కాదు. ఏదైనా నీ తర్వాతనే. ఏదైనా నీ తర్వాతనే. ఏంటి నమ్మకం కుదరట్లేదా? బాబాయ్ బాబాయ్, నేను అతివా టూర్కి వెళ్తున్నాను. ప్రామిస్? ప్రామిస్, ఓకేనా? సెక్యూరిటీ వాళ్ళు ఇంకో ముఖ్య విషయం, మేము ఎక్కడికి వెళ్తున్న విషయం సెక్యూరిటీ చెప్పు. ఇన్ఫాక్ట్ నీకు కూడా చెప్పు, ఓకే? అవునవును అసలు చెప్పు. అమ్మాయి బాబు ఎంత కళగా తీసి ఛానల్ అయితే వెళ్ళండి. బాబా ఇంకో ముఖ్య విషయం, ఇప్పటి నుంచి నా మీటింగ్లు అన్ని కూడా వారం రోజులకు అన్ని క్యాన్సిల్ చేసేసి ఎన్ని కోట్ల నష్టం వచ్చినా ఐ డోంట్ మైండ్, ఓకే? ఇంకా ఇక్కడే ఉన్నా బాబాయ్, దూకు దూకు. సూట్కేసు అది. వేరేది అక్కర్లేదు. మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి అన్ని ఫ్రెష్ గా కొనుక్కున్నాం. అఫ్ కోర్స్ ఆల్ ఆర్ బ్రాండెడ్, ఓకే? What a crazy. గుడ్ ఈవినింగ్. చూడండి, మీకు సంతకాలు కానీ ఏమైనా అపాయింట్మెంట్ ఉంటే ఒక వారం రోజులు దొరకండి, ఓకే? సార్, ఇట్ ఈస్ ఎమర్జెన్సీ సార్. ఈడీ ఇప్పటికే 2 వాయిదాలు ఇచ్చింది. ఈసారి మీరు అటెండ్ అయి తీరాలి సార్. ఇంకో వాయిదా తీసుకో. లేదు సార్, చాలా అర్జెంట్ అండి. మీరు తప్పకుండా అటెండ్ అయి తీరాలి. అటెండ్ కాకపోతే నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇస్తాను సార్. ప్రపంచంలో మీరు ఎక్కడున్నా సరే వెతికి తీసుకొచ్చి జైల్లో వేస్తారు. అప్పుడు ఏ వికెట్ కూడా మిమ్మల్ని కాపాడలేదు. ఒక వారం రోజులు నాకు కుదరదు. చూడు, ఎంత కష్టమైన పర్వాలేదు, ఇంకో వాయిదా ఏర్పాటు చేయండి, ఓకే? సార్, అన్ని ప్రయత్నాలు చేసి ఏది కాకే మీ దాకా వచ్చాను. అసిస్టెంట్లు వస్తే మీరు మాట్లాడరేమోనని నేనే స్వయంగా వచ్చాను. మీ ఇష్టం సార్. మీరు టూర్కే వెళ్తారు లేక జైలుకే వెళ్తారు నిర్ణయించుకోండి. బాబాయ్ బాబాయ్, ఇవాళ డిసప్పాయింటెడ్ ఉంది బాబాయ్. అది ఏమైంది? నాకేమైంది? నాకేమైంది? 7 నిద్రా భవనాలు, 24 గంటల నిద్రపోయినా అడిగే వారే లేరు. చచ్చినా అంతే. అది వేరే విషయం అనుకో. నిజంగా నేను టూర్కే తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ ఈలోగా ఇలా కము ప్లీజ్. ఆ మాత్రం అర్థం చేసుకోలేనంత ఫూల్ని కాదు. మనకి డబ్బు కావాలి. నువ్వు డబ్బు సంపాదించడం కోసం నన్ను ఒంటరిగా వదలాలి. పాపం, మధ్యలో నువ్వు నలిగిపోతున్నావు. అనుక్షణం నేను ఒంటరితనంతో మగ్గిపోకుండా ఉండాలంటే, నువ్వు నా గురించి బాధపడకుండా ఉండాలంటే దానికి ఒక్కటే మార్గం. నాకు డాన్స్ అంటే పంచ ప్రాణాలు, నీకు తెలుసుగా? నాకు డాన్స్ ఉంటే నిద్ర, ఆహారం ఏమీ అవసరం లేదు. ఆపేసిన డాన్స్ ని మళ్ళీ కంటిన్యూ చేస్తారు. గుడ్, దట్స్ ఎ గ్రేట్
గ్రేట్ ఐడియా. నీకు కాలక్షేపంగా ఉంటే నీ టాలెంట్ ఇంప్రూవ్ చేసుకున్నట్టుంది. గుడ్ గుడ్ గుడ్. బాబాయ్ 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 అచ్చకు డాన్స్ నేర్పడానికి వరల్డ్లోనే ది బెస్ట్ డాన్స్ రావాలి. అతనికి ప్రపంచంలో అన్ని రకాల డాన్సులు వచ్చి ఉండాలి. ఇంకో ముఖ్య విషయం, ఈ టైంలోనే రావాలి, ఈ టైంలోనే డాన్స్ నేర్పుతానన్న రూల్స్ ఏమీ ఉండకూడదు. అతివ ఎప్పుడు ఏ డాన్స్ నేర్చుకుంటానంటే అప్పుడు ఆ డాన్స్ తనకు నేర్పడానికి సిద్ధంగా ఉండాలి. ఓకే చూడు, ఆ డాన్స్ కోచ్కి మన ప్యాలెస్ లోనే ఆల్ ఫెసిలిటీస్ లోనే అకామిడేషన్ ఉంది. ఇంకా జీతం వచ్చేసరికి రోజుకి లక్షలుగా ఇచ్చేస్తావా? వై నాట్ బాబాయ్? నా అతివ కన్నా ఏది నాకు ఎక్కువ కాదు. ఓకే ఎవరికో చెప్పలేదు బాయ్, స్వయంగా నేనే చూసి తీసుకో. బాబాయ్ So, you are Mr. Vastav, the dance coach, right? ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. Good morning. In fact, you are selected. మా వాళ్ళు బ్రీఫ్ చేశారు. This is just sample అంతే. ఇందుకే ఎప్పుడు జాయిన్ అవుతున్నారు? సారీ సార్, నేను ఈ జాబ్లో జాయిన్ అవ్వడం లేదు సార్. What? జాయిన్ అవుతారు? Yes, sir. ఎందుకని? అకామిడేషన్ వచ్చారు. లేకపోతే శాలరీ సరిపోలేదా? జస్ట్ లైక్ జాయిన్ అవుతారంటే ఎలా? సార్, నిజం చెప్పాలంటే ప్రపంచంలో డాన్స్ కోచ్కి ఇంతకన్నా బెటర్ సాలరీ ఎవరెవరు సార్? ఇంతకన్నా మర్యాద కూడా ఎవరెవరు సార్? Then? సార్, మా కళాకారులు చాలా సున్నితమైన హృదయాలు. మా చుట్టూ ఉండే వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాం సార్. యా, అయినో అది చెప్తుంటుంది. నేను ప్రామిస్ చేస్తున్నాను, ఇక్కడ నీ ప్రశాంతతకు ఎటువంటి భంగం రాదు. ఓకే? అయినా వదిలే సార్. వద్దు అంటే ఎలా? నువ్వు ఎందుకు వద్దంటున్నావు నాకు నిజం తెలిసి తీరాలి. సార్, నిజాన్ని నేను చెప్పినా అది నిజమని మీరు నమ్మరు సార్. నువ్వు చెప్పడానికి భయపడేంత నిజమా, లేకపోతే నేను నమ్మలేనంత నిజమా? ఏంటది? చెప్పి తీరాలి. ఐ ఇన్సిస్ట్ యూ. సార్, మీ ప్యాలెస్లో ఒక వ్యక్తి మిమ్మల్ని చంపాలని ట్రై చేస్తున్నారు. దానికి నా సహాయం అడిగాడు సార్. నా ప్యాలెస్ లో నన్ను చంపడానికి కుట్ర చేస్తున్నారా? ఎవరది? మీరు చెప్పినా నమ్మరు సార్. చెప్పి తీరాలి. కమాన్, నిజం చెప్పు. సార్, నిజం చెప్తే నమ్మకపోగా నన్ను ఎక్కడ అనుమానిస్తారేమో భయపడి అక్కడ జరిగిన కుట్రంతా వీడియో తీశాను సార్. కావస్తే సార్ ఈ వీడియో చూడండి. ఏం బాబాయ్ ఇది? ఇంత అర్జెంట్గా నన్ను లండన్ నుంచి పిలిపించింది ఇలా రాష్ట్ర ప్రదేశంలో కూర్చొని మందు కొట్టించడానికా? వాస్తవం వచ్చడగా 3 పెగ్గులతో మందు 3 ముక్కల్లో వ్యాపారం సెటిల్ అయిపోవాలా. ఎక్స్ట్రా పెగ్గు వద్దు, ఎక్స్ట్రా మాట వద్దు. ముందు పెగ్గలేపు. బాబాయ్
డాన్స్ క్లాస్ చెప్పుకొని పెట్టేవాడు సార్. సార్ నాకు ఉద్యోగం వద్దు సార్, నేను వెళ్ళిపోతాను సార్. నాకు ఉద్యోగం నీ ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. చూడు, కాసేపు ఆ రూమ్ లో వెయిట్. అది కాదు సార్. ప్లీజ్ ప్లీజ్. హలో సెక్యూరిటీ, అర్జెంట్గా నేను చోటుకు వచ్చేసి అర్జెంట్. బాబాయ్ బాబాయ్ ఏంటబ్బా నీ ఎవరికి బాబాయ్ బాబాయ్ 2 సార్లు పిలవాలంటే ఒకసారి పిలిస్తే సరిపోదా? ఏమైందబ్బా? నాన్న స్నేహితులు అని నిన్ను బాబాయ్ అని పిలిచావు. అవునా బాయ్? నా అంత గౌరవం ఇచ్చావు. అవునా బాయ్? నువ్వు చంపడానికి కుట్ర చేస్తావా? కుట్రేందబ్బా? చూడు చూడు, చంపడానికి కుట్ర చేయలేదు. ఈ సాక్ష్యం చూపించి నిన్ను జైల్లో వేయించేసి జైలుకి వెళ్తే ఇలాంటి వాళ్ళని మరో నలుగురిని తయారు చేస్తాను. సెక్యూరిటీ, వీడు నన్ను చంపడానికి కుట్ర చేశాడు. ఎలా వెళ్ళాలి అంటే ఫ్యాక్టరీలో యాక్సిడెంట్ గా చనిపోయినట్టు తీసుకురా. అబ్బాయి 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 మరి అబ్బాయి చంపడానికి కుట్ర చేస్తావు. మిస్టర్ వాస్తవ్, వాస్తవ్ ప్లీజ్ ప్లీజ్. ఇక మీ ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. అంటే అంటే నన్ను చంపడానికి కుట్ర చేసిన వాడు ఫ్యాక్టరీలో యాక్సిడెంట్ లో చనిపోతాడన్నమాట. సార్ తను వదిలేయండి సార్. సార్ అదే సార్, నన్ను వదిలేయండి సార్. సార్ మీకు దండం పెడతాను సార్, ఏదో డాన్స్ క్లాస్ చెప్పుకొని బ్రతుకున్నాను సార్. ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి సార్. వన్ సెకండ్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలంటే నా పర్మిషన్ కావాలి. ఇక్కడికి రావడం నీ ఇష్టం. సార్ ఇన్ఫాక్ట్ నువ్వు నాకు బాగా నచ్చావు. నా ప్రాణాలు కాపాడిన నువ్వు నా భార్యకి డ్యాన్స్ కోచ్ అయితే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇవాళ నుంచి నువ్వు నా భార్యకి డ్యాన్స్ కోచ్ మాత్రమే కాదు, బాడీ గార్డ్ కూడా. ఓకే, నేను స్టేట్స్కి వెళ్తున్నాను. మై పీపుల్ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్. ఓకే సార్ 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 అండ్ వన్ మోర్ థింగ్, అదిగో ఎప్పుడు ఏ డ్యాన్స్ నేర్చుకుంటారంటే అప్పుడు ఆ డ్యాన్స్ నేర్పడానికి సిద్ధంగా ఉండాలి. ఓకే, టేక్ కేర్. అయితే జరిగిపో. ఇప్పుడైతే నీకు ఎప్పుడో జరిగిపోయింది. రే, ఇలా రా. ఎక్కడికి? అటు. వావ్ 1 2 3 4 5 6 7 7 భవనాలు. అదోస్. ఒక్క వారం ఒక్క భవనంలో జస్ట్ ఇమెన్స్. వావ్ ఊహ కందనంతా. పాపం నా మొగుడు ముచ్చటపడి కట్టించాడు మన కోసం. అదివా నేను చాలా చాలా అదృష్టవంతుడు. నేను కూడా చాలా అదృష్టవంతురాలు. అంటే మన ఊళ్ళో నేనే దురదృష్టం. సార్ అది కాదు సార్. Come on, God please, I can explain this. ఏమని
అతివా ఎందుకు అలా అరుస్తున్నావు? మా మధ్య సంబంధం లేదు అని బుకాయించడం లేదు కదా. నువ్వు చీటర్ నో ఛీ బాయ్ ఏయ్ నీ మాటలు నమ్మి మా బాబాయ్ చంపుకున్నాను కదా ఛీ బాబాయ్ నువ్వు ఆ సెక్యూరిటీ ఈ ప్లాన్ అన్నమాట వాస్తవం డ్యాన్స్ కోసం తీసుకోవడం వాడు అతిమని బొల్లో వేసుకోవడం ఇంత ఈ ప్లాన్ అన్నమాట కాదు, అదంతా నా ప్లాన్. నేను వాస్తవ్ డాన్స్ ఫ్రెండ్స్. మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం. పెళ్లికి అడ్డం డబ్బు, అతనికి డబ్బు పిచ్చి, నాకు డబ్బు పిచ్చి. సో పిచ్చి పిచ్చిగా డబ్బు సంపాదించాకే పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. సంపాదన కోసం వాస్తవ్ లండన్ వెళ్ళాడు. ఇంతలో నువ్వు తగిలావు. నిన్ను తిరస్కరించాను. సడన్ గా నువ్వు కోటీశ్వరుడు అయిపోయావు. నిన్ను కలవడం ఎలా అని ఆలోచిస్తుంటే నాకు చిన్న క్లూ దొరికింది. అదేంటంటే ఇంతకు ముందే బాబాయికి వాస్తవికి పరిచయం ఉన్నట్టు తెలిసింది. దాన్ని నేను ఆసరా చేసుకొని అమ్మాయి నన్ను కలిసింది, డబ్బంతా ఎలా కొట్టేలో బోధించింది. కోట్ల ఆస్తి డబ్బంటే సేదేటే ఒప్పుకున్నాను. ఆ తర్వాత నేను రంగంలో దిగాను. నా ప్లాన్ ప్రకారం అతనికి నీకు పెళ్లి చేశాను. ఆ తర్వాత నేను సంతోషంగా లేనట్టు నటించాను. పాపం నువ్వు సడన్ గా వారం పిప్పన్నావు. అప్పుడే ఆడిటర్కి చెప్పి అరెస్ట్ నాటకం ఆడించావు. అప్పుడే నేను నిన్ను డాన్స్ నేర్చుకుంటానని ప్రపోజ్ చేశాను. పాపం నువ్వు ఒప్పుకోక తప్పలేదు. అప్పుడు వాస్తవంపై రంగంలో దించాం అన్ని డైరెక్ట్ గా దింపొచ్చు కదా. మధ్యలో నన్ను ఎందుకు సెట్ చేసుకున్నావని నీకు అనుమానం రావచ్చు. వాస్తవం నీకంటే చాలా అందగాడు. పైగా నీ పిల్లాడికి ఎత్తు వచ్చినా డాన్స్ వచ్చినాడు. ఆడెక్కడ నీ పిల్లోని లేకపోతాడో నువ్వు భయపడచ్చు. అంచేత నేను మంచివాడిని నువ్వు నమ్మడం కోసం బాబాయిని చెడ్డవాడిని చేశాను. ఇంత కుట్ర చేయడం లేదు. మీరందరూ తలుచుకుంటే నన్ను చంపేయచ్చు కదా ఇంత నాటకం జరిగి ఈనాడంటాడు బాబు, నీకు డైరెక్ట్ గా చంపేస్తే ఆ కేసు నుండి బయటపడడానికి ఆ ఆస్తులు అమ్ముకోవాలి. అంచేత నువ్వుగానే ఆత్మహత్య చేసుకోవడానికి పక్కాగా ప్లాన్ చేశాను. ఆర్థికపరమైన టెన్షన్స్, ఇంత డబ్బు ఎలా సంపాదించావో చెప్పుకోలేక నువ్వు వర్రీ అవుతున్నట్టు లోకానికి బిల్డప్ ఇచ్చావు. అరే ఆత్మహత్య చేసుకోరా అబ్బాయ్ అంటే చేసుకోగా. అందుకన్నమాట ఈ డ్రామా నాటకాలు. నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. నా కోసం చచ్చిపోను నువ్వు అనుంటే హాయిగా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయేవాడిని. దానికోసం నువ్వు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. అయినా నీ మనసు ఏంటో తెలిసాక నేను బతకూడదు. Yes. చచ్చిపోవాలి చచ్చిపోవాలి. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. మళ్ళీ ఇలాంటి తప్పు చేస్తామో చేయమో నాకు తెలియదు. కానీ నా మనసును నేను మళ్ళీ 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 మోసం చేస్తున్నాను. అందుకే
చేసావా? నన్ను మోసం చేసావు, దగా చేసావు. మోసం చేశాను. నేను నిన్ను మోసం చేశాను. నువ్వు అడిగిందల్లా ఇచ్చాను కదా. నేను ధనవంతుణ్ణి కావాలి అని అడిగాను. చేశానా? చేసావు. నేను ప్రేమించిన అతివ నా భార్య కావాలి అని అడిగాను. చేశానా? చేసావు. నువ్వు అడిగిన రవ్వ నీకు ఇచ్చాను. అనవసరంగా నన్ను నిందిస్తావేంటి? మరి తను నా భార్య, నన్నే కదా తను ప్రేమించాలి. వాడిని ఎవడో ప్రేమిస్తుంది ఎలా? నన్ను ఎలా మోసం చేస్తుంది వాడి కోసం? నా భార్య నన్నే ప్రేమించాలి కదా. అలా అని నువ్వు అడిగావు. భూతంగా రండి, అమ్మ రండి, నా భార్య అండి, నన్ను మాత్రమే ప్రేమించాలండి అని నువ్వు అడిగావా? నేను ఇవ్వలేదు. నువ్వు అడిగిన ప్యాకేజీలో అతివ నా భార్య కావాలి, నేను ధనవంతుడిని కావాలి, అందుకే ఆ ప్యాకేజ్ ఇచ్చాను. అనవసరంగా నన్ను నిందిస్తావేంటి? కూల్ కాదు. నేను నీకు ఇస్తానన్న రవాలు ఇంకా 3 ఉన్నాయి నీ దగ్గర. నా అతివ ఈ లోకంలోనే లేదు. అదే నీ విచారం. నీ అతివ వాళ్ళంతా నీ ఊహల్లో మాత్రమే లేదు. ఎక్కడి వాళ్ళు అక్కడే ఉన్నారు. అవును. దిస్ ఇస్ గుడ్ న్యూస్ ఫర్ మీ. ఇంకా 2వ రౌండ్ కోరుకో మరి. అయితే కోరుకుంటుంది, నేను గొప్ప ధనవంతుడు కావాలి, నేను గొప్ప కళాకారుని, కాదు గొప్ప స్పోర్ట్స్ పర్సన్ కావాలి. అతివ నా భార్య కావాలి. నన్ను ప్రేమించాడు, నన్నే ప్రేమించాడు, నన్ను మాత్రమే ప్రేమించాడు. తన కల్లో కూడా ఎవరిని ప్రేమించకూడదు, ఎవరి కోసం నన్ను మోసం చేయకూడదు. అంతేనా? అంతేనండి. అంతే అంతే అంతే. కామనుడు, ఇది నీ 2వ రౌండ్ ప్యాకేజ్. శాంక్షన్ చేస్తా. ఇంజనీర్ గారు, నేనే బాబాయ్, నేను మాట్లాడుతున్నాను సార్. సార్ నమస్తే సార్. అవును సార్, ఇందాక నేనే కాల్ చేశా. మీరు బిజీగా ఉన్నారేమో కట్ చేసే సార్. సార్ సారు లండన్లో ఉన్నారంటండి, ఏదో క్యాంప్ అట్ట సార్. అదే సార్, అక్కడికి వస్తున్నా. ఫోన్ మేడం గారు చేయమన్నారు. అర్జెంట్ అని ఏం చెప్పలేదు సార్. ఇంజనీర్ గారు ఎక్కడున్నారో కనుక్కోమన్నారు. సరే సార్, మీరు మన దేశం వచ్చినాక ఒకసారి ఫోన్ చేయండి. ఓకే సార్. సరే సార్. నీ ప్రాక్టీస్ బాగా జరుగుతుందా? సరే సార్. లాస్ వెగస్ బాక్సింగ్ ఏరియా నీ పట్టేసి అద్దరి పోవాలి. ఇక్కడ ఒంటరిగా ఉన్నాను. నువ్వు అస్సలు టెన్షన్ పడకు. నువ్వు ఎప్పుడు నా ఊహల్లో ఉంటావు, నా ఊపిరిలో ఉంటావు, నా అందెల రవలిలో ఉంటావు. నేను అక్కడికి వస్తే నీ ప్రాక్టీస్కి డిస్టర్బ్ అవుతుంది కాబట్టి నేను నీ విజయానికి కారణం అవుతానో కాదో తెలియదు కానీ నీ ఓటమి మాత్రం కాదు. బాయ్ కమ్. బాయ్. అంకుల్, మీరు ఇక్కడే ఉన్నారా? అది ఆయన లైన్లో లేరు, వాయిస్ మెసేజ్ పెట్టారు. అలాగా. ఇంకేంటి అంకుల్ విశేషాలు? అన్నట్టు అంకుల్, మరో 3 నెలల్లో మా వెడ్డింగ్ యానివర్సరీ ఉందిగా, మరి ఆ ఏర్పాట్లన్నీ నా కోసం కాదనుకోండి, నాకు తనుంటే చాలు. ఆయన కోసమే దేశ విదేశాల నుంచి ప్రముఖులంతా వస్తున్నారట. అంకుల్, మైక్ టైసన్ కూడా వస్తున్నట్టు. అలాగా? మరి ఆ ఏర్పాట్లన్నీ ఘనంగా. అవన్నీ ఏదో ఈవెంట్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ. వాళ్ళకే చెప్పారమ్మా. ఏదైనా అవసరం ఉంటే మిమ్మల్ని అడిగి తెలుసుకోమన్నారు. ఓకే అంకుల్, ఓకే. మరే అంకుల్, మీరు మా పెళ్లి జరిపిస్తే మీకు 1000 కోట్లు ఇస్తామన్నాం కదా, మరి ఎప్పుడు తీసుకుంటున్నారు? ఊరికమ్మా, నువ్వు మరి ఇద్దరు నా వాళ్ళు అయినప్పుడు ఇదంతా నాది కదా ఏంటి? అమ్మా అమ్మా, ఏంటంకుల్? ఇంజనీర్ గారు ఇడ్లీలో ఉన్నారట. అర్జెంట్ ఏం కాదు కదమ్మా. అర్జెంట్ అంటే అర్జెంట్ ఏం కాదనుకోండి. అంకుల్, అసలు ఇంజనీర్ గారిని ఎందుకు రమ్మన్నానో తెలుసా? ఇలా రండి. రండి. అది చూడండి. ఏముందమ్మా అక్కడ? అదంతా ఖాళీ ప్రదేశం కదా. అంకుల్, అక్కడ 12 పెద్ద పెద్ద భవనాలు కట్టించారా? ఏంటమ్మా
పడతాడు? ఫిబ్రవరి గాడు అడుగులు వేసేటప్పటికి మార్చి వాడు భూమిలో పడతాడు. అప్పుడు మీరు మళ్ళీ బిజీ అయిపోతారు. ఆ తర్వాత అమ్మమ్మ, ఆ తర్వాత ఏప్రిల్ గాడు కడుపులో పడతాడు. అలా అలా డిసెంబర్ గాడు ఈ భూమి మీద పడే వరకు నా బతుకు బాలానంద కేంద్రం అంటావు. ఏంటంటే అంతమంది పిల్లలు అంటారా? ఎందుకంటానమ్మా 12 మంది పిల్లలు సాకాలంటే లేనోడు బాధపడాలి కానీ నీకేంటమ్మా మహారాణివి 12 మంది పిల్లలు కానీ అలా పిల్లల కోళ్ళ బంగ్లాలో తిరుగుతా ఉంటే అందుకా 12 బంగ్లాలు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. అవునండి. అయితే పని అంటే మొదటాల్సిందే. సరే అండి, కానీ నేను వెళ్ళి డాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటాను. అమ్మాయి ఏంటండి అలా అరిచారు? అడైపోయాను. ఒక శుభవార్త చెప్దామని. శుభవార్త ఏంటంటే అది? అబ్బాయి ఈ రాత్రి ఇంటికి వచ్చేస్తాడంటమ్మా. అవునా? మరి ఈ విషయం నాకు ముందే ఎందుకు ఫోన్ చేసి చెప్పలేదు? దొంగ మొహం. రాని చెప్తాను. అంటే అమ్మా అబ్బాయికి ఇప్పుడు ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉందటమ్మా. అదేంటంటే ఇప్పుడు బాగుంది అంటున్నారు, అంటే ఇంతకు ముందు బాగాలేదనా? అమ్మా ఇప్పుడు ఇప్పుడు బాగుందని చెప్తున్నాడు కదా. ఏమైంది అంకుల్? చెప్పండి. ముక్కలు మాట్లాడుతున్నారేంటి? ఏమైంది? కాముకి ఏమైంది? చెప్పండి. బాక్సింగ్ ప్రాక్టీస్ లో అబ్బాయికి దెబ్బ తగిలిందంటమ్మా. ఆసుపత్రిలో అట్టే పెట్టుకుని టెస్ట్లో చేసి ఈ రాత్రికి ఇంటికి పంపిస్తాడని మన సెక్రటరీ చెప్పాడమ్మా. మరి మీరంతా నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నాకు ఇప్పుడే తెలిసిందమ్మా. అవునా? ముందు తను సేఫ్గా ఇంటికైతే తిరిగి వస్తున్నాడు కదా, అంతే చాలు. మిగతా విషయాలు ఇంటికి వచ్చిన తర్వాత. మొగుడిగా వస్తున్నాడు కానీ మొగోడిగా కాదటమ్మా. అంటే 12 మంది పిల్లలు కనాలని ఆశపడ్డాం కానీ అబ్బాయి వల్ల నీకు ఒక్క పెద్ద కూడా పుట్టే అవకాశం లేదమ్మా. బాక్సింగ్ ప్రాక్టీస్ లో నడుము తగిలిన దెబ్బ వల్ల అబ్బాయి నపుంసకుడు అయిపోయాడని చెప్పారు. అలా జరిగినట్టుంది. ఈ విషయం డాక్టర్లకి మనోడి పిఏకి నాకు నీకు తప్ప ఎవరికీ తెలియదమ్మా. మనం కూడా చెప్పకూడదు. మరో ముఖ్యమైన విషయం, అబ్బాయి నపుంసకుడు అయిపోయిన సంగతి అబ్బాయికి అసలు తెలియదటమ్మా. ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దని డాక్టర్లు చెప్పారటమ్మా. అదేంటంటే తనకి తెలియకుండా ఎలా ఉంటుంది? అది ఈ చేతుల్లో నీ చేతుల్లో ఉంటుందమ్మా.
అదే మీకు నేను తల్లినైతే ఇంకా వివరంగా చెప్పావాడిని. కానీ ఆ విధమైన ఆవేశం వస్తే అసలు ప్రాణానికే ప్రమాదం అట్టమ్మా. ఓ మాట చెప్తాను, ఏమనుకో మాకు. ఇదే కట్టం నా కూతురికి వస్తే విడాకులు ఇప్పిస్తానమ్మా. నువ్వు కూడా ఏదో కాటం చెప్పి నేను తనని ప్రేమించాను, తనని తానుగా ప్రేమించాను. సంపాదన లేకపోయినా, సంసార సుఖం లేకపోయినా తనే నా జీవితం. తను లేకుండా ఉండడం అంటే నేను చనిపోవడమే. చిన్న పిల్లవైనా నీ సంస్కారానికి, నీ గొప్ప మనసుకి రెండు చేతులెత్తి దండం పెడుతున్నాడమ్మా. రెండు చేతులెత్తి దండం. నీకు అతిగా దుఃఖం వచ్చినా, సంతోషం వచ్చినా చేస్తాం కదమ్మా. మన తల్లి అంకుల్, డాన్స్ చేస్తే సంతోషమైతే పెరుగుతుంది, దుఃఖమైతే తగ్గుతుంది. కానీ నేను ఇప్పుడు ఏం చేస్తానో మారిపోయింది. Fatima, is that you? Unbelievable, unbelievable. Wow, what a tragedy. నువ్వు నన్ను గుర్తుపట్టకపోవడం రియల్లీ ట్రాజడీ. ఇంటి పేరు అన్నాపత్తుని, ఒంటి పేరు వాస్తవం. అందరూ నన్ను సరదాగా అవాస్తవం ఆటపట్టించేవారు. గుర్తొచ్చాను అదివా, నేను వాస్తవం. అంటే డాన్స్ అకాడమీలో నీ డాన్స్ సారీ, ఆఫ్ కోర్స్ ఈ డాన్స్ ఇదంతా మన కొంటపట్టుగా అందరూ వెళ్ళిపోయారు. ఒరే వాస్తవ్, నువ్వు అట్లా ఓ బాబాయ్, నువ్వేంటి ఇక్కడ? ఇది అంతా సర్ప్రైజ్. ఈడు నాకు దూరం పొందమ్మా. నువ్వేంటి ఇక్కడ? ఇది ద గ్రేట్ బాక్సింగ్ కింగ్ కామన్ సార్ బంగ్లానేనా? అవును. మరి తను మేడం గారు, కాముడు సార్ గారి భార్య గారు. ఓ దట్స్ నైస్. మేడం నేను ఫిజియోథెరపిస్ట్. ఆఫ్ కోర్స్ బిజియెస్ట్. కామన్ సార్కి లండన్లో ఫిజియోథెరపీ చేశాను. ఇంకా కొంతకాలం చేయవలసిన అవసరం కూడా ఉంది. సార్కు నా సర్వీస్ నచ్చి లండన్ నుంచి ఇండియాకి పిలిపించారు. అంటే సార్తో పాటు లండన్లో నువ్వు ఉన్నావా? యా, సృష్టి ఏంటో ఐ డోంట్ నో. నేను ఫిజియోథెరపీ మొదలు పెట్టగానే సార్ లేచి అలా పరిగెత్తారు. నా అస్తవాసి అలాంటి అండ్ సో ఐ హియర్. మేడం వాస్తవ్ బాబాయ్, ఇంతకీ నాకేం కష్టం ఎంత? స్టార్ హోటల్ కన్నా అదే మేడంకి, అదే సార్కి దగ్గరలోనే ఉంటాను. నా రూమ్ చూపిస్తే సరదాగా మాట్లాడుకుందాం బాబాయ్. వీడితో చిల్ అవుదాం. అసలు నువ్వే దగ్గర బాబాయ్. చెప్తే కానీ చూడు, డబ్బున్న వాళ్ళ దగ్గర పనిచేయడం అంటే పులితో పాటు పులి కూడా నివసిస్తున్నట్టే. గుర్తెట్టుకోవడం మసలుకో. లండన్లో సుఖంగా ఉండక ఎక్కడికి ఎందుకు వచ్చావరా? బాబాయ్ అదంతా పక్కన పెట్టు. బాబాయ్, మీ చిన్నప్పుడు సినిమా పాటల పుస్తకాలు ఉండేవి కదా? అవును. వాటిలో కథా సంగ్రహం అని కథను చాలా క్లుప్తంగా రాసేవాళ్ళు కదా? అవును. ఆ కథలో చివరి లైన్ ఏముండేదో గుర్తుందా బాబాయ్? మిగిలిన కథ వెండి తెరపై చూడు అని ఉండేది. అయితే ఉంది, నువ్వే చెప్పావు కదా మిగిలిన కథ వెండి తెర మీద చూడు అని. చూపిస్తా. డోంట్ మిస్ ఇట్. రైట్ అండ్ సీ. ఓ బ్రేక్. వాస్తవ్ అంతా విని మళ్ళీ మొదటికి వస్తావే. నేను హాస్పిటల్లో అడ్మిట్ అయిన విషయం నీకు చెప్పకపోవడం నా పొరపాటు. అందుకు 100 సార్లు సారీ చెప్పాను కదా. ఇంకేం చెప్పు. ఆ కోపం ఎప్పుడో పోయిందని నీకు 1,00,000 సార్లు చెప్పాను. మరి ఎందుకు ఇలా నాతో మాట్లాడుకున్నాను ఏడిపిస్తున్నాను? అసలు నేనెందుకు ఏడుస్తున్నాను? కనీసం చెప్పుకునే అవకాశం నాకు లేక. అసలు నీకు ఏడవలసిన అవసరం లేదు. చెప్పు. చైతి తీయను. తీయమన్నానా? నిజానికి చెప్పొచ్చు కదా, ఎందుకు అలా అరుస్తావు? ఒకే విషయం ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే తిట్టనే కదా? అసలు ఇంకోటి తప్పు నేనేం చేశాను చెప్పు. నువ్వేం చేయలేదు
నేను టోర్నమెంట్ వెళ్ళే ముందు ఏమన్నా ఈ సీజన్ తర్వాత నెక్స్ట్ సీజన్ వరకు గ్యాప్ ఉంటుంది, అప్పుడు మనం పిల్లల కోసం ప్లాన్ చేద్దాం అది నేను అవును అన్నాను. అడిగినవన్నీ జరుగుతాయా ఏంటి? అంటే నాకు అసలు పిల్లలే వద్దనుకుంటున్నాను. నాకు పిచ్చి పట్టింది. నాకు మీ పిచ్చి పట్టింది కాదు. నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నాకు కావాల్సింది కూడా అదే. అది పిల్లలు ఎందుకు వద్దనుకోవచ్చు? అది పిల్లల కోసం ఆశపడితే ఎక్కడ పోగొట్టుకుంటానేమో అన్న భయం. నన్ను పోగొట్టుకోవడం, నన్ను పోగొట్టుకోవడం అది పిల్లల కోసం ఆశపడితే నా ప్రేమను వాళ్ళకు కూడా పంచాలి కదా. నా ప్రేమ నీకోసం మాత్రమే. నాకు నువ్వు తప్ప ఎవరు? నాకు నువ్వు, నీకు నేను ఉన్నాను. ఇంకా పిల్లలు ఎందుకు చెప్పు? కావాలి వద్దనా? కావాలి అంటున్నారా? వద్దంటున్నానా? అంటే నేను అంటే మాట్లాడవే. చెప్పు, ఏం చేస్తావు? నాకు విడాకులు ఇస్తావా? మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? అలాంటి ఆలోచన ఏం పెట్టుకోకు. నీకు అస్సలు విడాకులు ఇవ్వను. ఓ, ఇంకో అమ్మాయితో సహజీవనం చేస్తానంటావేమో. నన్నే కాదు, ఇంకా ఏ అమ్మాయిని తాకినా నేను అస్సలు ఒప్పుకోను. అసలు నేనేం మాట్లాడకుండా ప్రశ్న సమాధానం రెండు నువ్వే మాట్లాడేస్తున్నావు. ఎందుకు ఇలా మొండిగా ప్రవర్తిస్తున్నావు? నేను ఇంతే. నో! సారీ కాదు, ఏదో టెన్షన్లో ఉంది. నీ మనసు కష్టపడి వెరీ సారీ. Now you are in romance. Rocket, how dare you? Out, get out. మీరేదో కష్టంలో ఉన్నారు. ఐ మీన్ తలనొప్పితో బాధపడుతున్నారు. నా సేవ మీకేమన్నా Security! ఇంత ఆవేశపడుతుంది. Hey, కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించు. మీ అపురూపమైన నా నైపుణ్యం కలిస్తే గ్రేట్ రొమాంటిక్ no! Security! ఏ కథనాన్ని ఎక్కడ చెప్పాలో నాకు Security! సెక్యూరిటీ వాళ్ళు మన శృంగారానికి అడ్డు ప్రామిస్. అన్నిటికీ తెలియచేయచ్చు. Of course. కామన్ సార్కి ఇంత అందమైన భార్య ఉంటుంది. దాన్ని ముందుగానే లైవ్ లో పెడదాం అనుకున్న మాట వాస్తవం. అదివా ఆ అందమైన భార్య నువ్వే అవుతావు. అస్సలు ఉంచుకోలేదు. Alright. ఇప్పటి వరకు ఒకప్పుడు క్లాస్ పెట్టుకొని క్షమించండి. But count down your time. నేను చేస్తాను. ఓ నాదా రక్షించు, కాపాడు అని నీ మొగుడు ఫోన్ చేసి చెప్తావా? చెప్పా. నేను చెప్తాను. సార్ సార్ మేడం గారి నన్ను రమ్మన్నారండి. తలనొప్పిగా ఉంది. అమృతాంజన్ రాయమన్నారండి. రాస్తుంటే నా చెయ్యి పట్టుకొని సెడ్యూస్ చెయ్యబోయారండి అని చెప్తాను. అతను నీ మాటలు నమ్మడు. తెలుసు. ఒక్క విషయం చెప్తే తప్పక నమ్ముతాను. ఏమని చెప్తావు? సార్ మీరు
నపంసుకుడు గారండి సార్ అని చెప్తాను. అందుకే అతను మేడం బరితెగించి తన కామ కోరికలు తీర్చుకోవడానికి నన్ను బలాత్కారం చేయబోయారండి అని చెప్తాను. చెప్పొద్దు. కామకి తన పరిస్థితి గురించి తెలియదు. తెలిస్తే అప్సెట్ అవుతాడు. తన ప్రాణాలకి ప్రమాదమని డాక్టర్ చెప్పారు. ఎట్టి పరిస్థితి నపంసుకుడు అన్న సంగతి తనకి తెలియకూడదు. ఆన్ వన్ కండిషన్, నువ్వే నిన్ను అనుభవించే అవకాశం నాకు కావాలి. ఇస్తే డీల్ ఓకే. ఇంకా తో మేడం. నా భర్త గురించి తెలిసిన విషయం నువ్వు నా భర్తకి చెప్పొద్దు. నీ కోరిక తీరిన వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వదిలిపోవాలి. పండు తినేశాక చెట్టు దగ్గర మాత్రం నేను అనుకుంటాను. ఇదేనట్రా నువ్వు ఎండి తెరపై చూపించనున్న కథ. అంతేగాని ఇటువంటి ఎదవలకి ఆయు పట్టు మీద కొట్టాను. క్లాస్ వాడు కానీ విని ఎరుగని మన అపురూప స్వప్నానికి పిలుస్తున్నారు కన్నా మీ అంకుల్ బలిచ్చాను. అగో అడుగు కదిపితే నీ మొగుణ్ణి కూడా బలిస్తాను. ఉన్న అడ్డు కూడా తొలగిపోదు. ఏంటి గదిలో శవుందని భయపడుతున్నావా? Come on, let's enjoy. ఇప్పుడు నేను పట్టుకున్న శివాన్ని అవునా? I like it, I like it. బతికున్న శవంతో శృంగారం. Hi, Brahma. Come on, let's enjoy. బాబాయ్ 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 బాబాయ్కి ఏమైంది? ఏమైంది బాబాయ్కి? నువ్వేంటి ఇక్కడ? ఇక్కడ నీకేం పని? అదే మేడం, సార్ అడుగుతున్నారు కదా ఎందుకు వచ్చానో చెప్పేమంటారా? ప్లీజ్ చెప్పొద్దు. సారీ అదే మేడం, చెప్పేస్తున్నా. ప్లీజ్ చెప్పొద్దన్నా. రాజు అతను చెప్తాను, నువ్వు వద్దను. అసలు ఏం జరిగింది? సార్ నేను స్మోక్ చేసుకోవడానికి గార్డెన్లో వచ్చాను. ఇంతలో అదే మేడం హెల్ప్ పని క్యాటరింగ్ ఇచ్చాను. నేను పరిగెట్టుకుంటూ వచ్చేసరికి బాబాయ్ అదే మేడంని బలాత్కారం చేయబోయాడు. నేను అడ్డుకున్నాను, నన్ను కూడా చంపిపోయాడు. నా ప్రాణ రక్షణ కోసం నేనే బాబాయ్ ఎక్కడ ఏదో పొరపాటు చేయండి. బాబాయ్ అలాంటి వాడు కాదు. ఎస్ మాట్లాడమే సరే కానీ అతివారు పక్క రూమ్లోనూ నాకు వినబడలే కానీ ఎక్కడో దూరంగా ఉన్నా నీకెలా వినబడింది? మీరు గాఢ నిద్రలో ఉండొచ్చు కదా బాసు. మరి బాబాయ్ అమ్మ అన్నారు వినబడింది కదా? సంథింగ్ ఐ విల్ కాల్ ద పోలీస్. ఎస్ బాసు, మీ బంగ్లాలో హత్య అంటే చాలా ఉపకారం పడతాం. పైగా మీ రిప్యుటేషన్ వచ్చా ఆలోచించండి. శవాన్ని మాయం చేయడం పెద్ద విషయం కాదు బాసు. సంథింగ్ రాంగ్. ఐ విల్ కాల్ ద పోలీస్. చెప్పింది కూడా బాగానే ఉంది కదా. ఇవేంటి అర్థం తప్పులు చేస్తున్నావు? అంటే నీ పేరు రిప్యుటేషన్ అదంతా అప్పుడు చెప్పింది కూడా బాగానే ఉంది. బాస్, పోలీసులు హత్యలు కేసులు ఎందుకు బాసు? శవాన్ని మాయం చేద్దాం. జస్ట్ లైక్ దట్ నేను గాయపడిపోతాను. అవును, ఇది బాగుంది. అసలు ఎక్కడికి వెళ్ళాలని అడిగితే అతనితో కలిసి ఊరు వెళ్ళిపోవడానికి చెప్పేది. అతన్ని సేవ్ చేయాలని చూస్తున్నాం. నేనెందుకు అతన్ని సేవ్
కాపాడుకుని నన్ను కాదు బాసు, నిన్ను. అన్న నన్ను కాపాడేది నాన్ సెన్స్. వాస్తవ్ ప్లీజ్ సార్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. నువ్వు వెళ్ళిపో. వాగో నన్ను కాపాడేది నాకు తెలిసి తీరాలి. కమాన్ స్పీక్ అవుట్. అదేంటంటే వాస్తవ్ ప్లీజ్. నిన్ను ఆగమన్నానా? నువ్వు చెప్పు. నువ్వు నపుంసకుడు. ఎస్, యాక్సిడెంట్ లో నీ మగతనం పోయి నువ్వు నపుంసకుడు అయిపోయావు. చూసావా? చెప్పు. నువ్వు చెప్పింది అబద్ధం చెప్పు. అబద్ధం కాదు, పచ్చి నిజం. ఈ విషయం నీ భార్యకు కూడా తెలుసు. యాక్సిడెంట్ లో నీ మగతనం పోయి నువ్వు నపుంసకుడు అయ్యావు. స్త్రీని కావాలని ట్రై చేస్తే నీ ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్ చెప్పారు. నేను కూడా విన్నాను. అందుకే నిన్ను తాకనేయకుండా దూరం పెట్టింది నీ భార్య. నీతో ఎలాగో సుఖం లేదు కాబట్టి అతనిని ఎలాగైనా లొంగ తీసుకోవాలని ట్రై చేశాను. నువ్వు నపంచుకుని ఉన్న సంగతి నీతో చెప్పేస్తావని అతనిని బ్లాక్మెయిల్ చేశాను. పిచ్చిది ఒప్పుకుంది. బాసు, ఇప్పుడు పిక్చర్ అంతా చాలా క్లారిటీగా అర్థమైంది కదా బాసు. ఓ పని చేయ బాసు, పేరుకి నువ్వు మొగుడిగా ఉండు, మగాడిగా నేను కాపురం చేసుకో. ఒరేయ్, కుక్క. ఈ రెండు అక్క నేనే చేశానని నేను పోలీసులకు పోతాను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీతోనే నా జీవితం. అదివా, నేను ఎక్కడికి వెళ్ళను. నీ ప్రేమకు నేను అర్హుడిని కాదు. అన్నాన్ని ఆస్వాదించలేని వాడిని. నా వల్ల నీ జీవితం నాశనం కాకూడదు. ఈ ఆస్తి మొత్తం నీ కెరీర్ రాసిస్తాను. నీకు విడాకులు ఇచ్చేస్తాను. నువ్వు వేరే పెళ్లి చేసుకో. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో, వెళ్ళిపో. నేను అతని ఎక్కడికి వెళ్ళను. నీతోనే నా జీవితం. చావైనా బతికైనా నీతోనే. నేను నువ్వు త్యాగం చేసుకున్నట్టుగా నన్ను ప్రేమించావా? కావాలని నీ జీవితం నాశనం కాకూడదు. నేను బ్రతుకున్నాగా నువ్వు రెండో పెళ్లి చేసుకో. నీ జీవితం బాగుంటుంది. అప్పుడే నీ జీవితం బాగుంటుంది. మోసం చేశాను. నేను నిన్ను మోసం చేశాను. నువ్వు అడిగిందల్లా ఇచ్చాను కదా, ఇచ్చానా? ఇచ్చావు. నన్ను నపుంసకుని చేశావు. నేను చేయలేదు. నేను కావాలని కోరుకున్నానా? కాకూడదని కూడా కోరుకోలేదు కదా. ఇది ఎక్కడి ఫిట్టింగ్ అయ్యా? ఏం కావాలో కోరుకుంటారు కానీ కోరుకొని కూడా తగులుకుంటాయా ఏంటి? చెప్తా. ఉదాహరణకి నువ్వు వర్షం కావాలి అని కోరుకున్నావు అనుకో, అప్పుడు వర్షం ఒక్కటే రాదు, దాంతో పాటు ఉరుములు మెరుపులు కూడా వస్తాయి. ఇవి నేను అడగలేదు అంటే కుదరదు. అవి కూడా వర్షంలోని భాగమే. వద్దు అనుకుంటే ప్రత్యేకంగా చెప్పాలి. అప్పుడప్పుడు పిడుగులు కూడా పడవచ్చు. అంటే ఇప్పుడు నీ నెత్తిన పడిందే అదనమాట. బోధపడిందా భూక్తవాక్యం? అర్థమైంది, బాగా అర్థమైంది. నేను ఎప్పటికీ కూడా నా చావు నేను వస్తా కానీ నువ్వు వెళ్ళిపో. కామరుడు, ఎందుకో ఎంత నిరాశ? నేను నీకు ఇస్తానన్న రవాలు ఇంకా రెండున్నాయి నీ దగ్గర. ఉంటే మాత్రం నేను హత్యలు చేశాను.
అదని బాధ. నువ్వే హత్యలు చేయలేవు. ఏ నువ్వు వాడుతున్న మొదటి రవం రెండో రవం తూచైపోయింది. ఇక ఫ్రెష్ గా మూడో రవం కోరుకో. అయితే మూడో వారు కోరుకుంటున్నాను. ఆగు. నువ్వు వాడే ప్రతిపదానికి ప్రతిపదార్థము తాత్పర్యము తెలుసుకొని మరీ మాట్లాడు. ఏంటి భయపెడుతున్నావా? భయపెట్టడం కాదయ్యా, ముందు 2 సార్లు బ్యాండ్ అయ్యావు కదా, అందుకే ముందు జాగ్రత్త. మూడో వారిని కోరుకుంటున్నాను. కోరుకో. నేను ధనవంతుడిని కావాలి, అతను నా భార్య కావాలి. అది మామూలే. నాకు ఎప్పటికీ ఎటువంటి అంగవైకల్యం కానీ మనోవైకల్యం కానీ ఏమీ రాకూడదు. అంతేనా? ఇంకా ఉంది. నా మధ్య వచ్చిన కరోనా దగ్గర నుంచి భవిష్యత్తులో ఎటువంటి వైరస్ కానీ బ్యాక్టీరియా వాడకూడదు, మా మీద పని చేయకూడదు, మా వ్యాధులు రోగాలు రాకూడదు. అయిపోయిందా? ఇంకా ఉంది. మాకు ఈ కష్టాలు కన్నీళ్ళు ఇవేమి ఉండకూడదు. అసలు మాకు వృద్ధాప్యం అనేది రాకూడదు. అన్నిటికన్నా ముఖ్యమైనది మాకు సంతానం కలగాలి. అంతేనా? అంతే అంతే. అన్ని గుర్తున్నాయా? మరోసారి చెప్పాలా? అక్షరం కొలుపోకుండా అన్నీ గుర్తుంది, అంతా గుర్తుంది. కామనుడు, నేను నీకు ఇస్తానన్న 4 రవాల్లో ఇది 3వది. నరుడా, కామనుడా, నీ కోరిక ఫలించుగాక. హాం కొయ్. చూడు ఉడిగట్టు, చూడు ఉడిగట్టు, చూడు ఉడిగట్టు. హే భూతం! భూతం! హే భూతం! ఎక్కడున్నావయ్యా? ఎక్కడున్నావయ్యా భూతం? ఎక్కడ తెచ్చావయ్యా? ఎక్కడ తెచ్చావయ్యా భూతం? ఎక్కడున్నావు? ఎక్కడ? ఆక్రోశం, ఆవేదన, గుండె మండిపోతుంది, కడుపు రగిలిపోతుంది. భూతవర ప్రసాదివి, నీకు అంత కష్టమే వచ్చిందా చెప్పు. ఆ దిక్కుమాలిన వరవే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అసలు ఏం జరిగిందో చెప్పుకుంటా ఓ గింజుకుంటావేంటి? ఇంకేం జరగాలి? నేను చచ్చిపోయాను. అదేంటయ్యా, నేను ఒక చచ్చిపోయాను అంత తేలిగ్గా ఓహో అంటావు? పుట్టిన ప్రతి వాడు చస్తాడు, ఇందులో వింతేముంది కొంతేముంది. అయినా నువ్వు నీ 3వ రవంలో కోరుకున్నా అదేగా. నేను కావాలని నేను కోరుకున్నానా? అవును, నువ్వు అడిగిన మిగతావన్నీ పక్కన పెడితే ముచ్చటగా 3 పాయింట్లు. 1, నా మీద ఎటువంటి వైరస్లు కానీ బ్యాక్టీరియాలు కానీ పనిచేయకుండా కోరుకున్నావు. అవునా? మాకెటువంటి రోగాలు వ్యాధులు కూడా రాకూడదని కోరుకున్నాగా. అక్కడే పడింది వెనుక. భూమి మీద మనిషికి హాని చేసే బ్యాక్టీరియాలే కాకుండా మేలు చేసే బ్యాక్టీరియాలు కూడా ఉంటాయి. అవి పని చేయకపోతే రోగ నిరోధక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. నువ్వు కేవలం హాని చేసే బ్యాక్టీరియాలు అనుకున్నా, అసలు బ్యాక్టీరియాలు పని చేయకూడదని కోరుకున్నావు. అందుకే చచ్చిపోయా. ఇక రెండు, పాకకు వృద్ధాప్యమే రాకూడదు అని కోరుకున్నావు. అవునా? వృద్ధాప్యమే రాకూడదంటే చచ్చిపోవాలి. అందుకే చచ్చిపోయా. ఇక ముచ్చటగా 3వది, మా భూమి మీద ఎటువంటి కష్టాలు కానీ బాధలు కానీ ఉండకూడదు అని కోరుకున్నావు. అవునా? భూమి మీద కష్టాలు బాధలు ఉండకూడదంటే చచ్చిపోవాలి. అందుకే చచ్చిపోయా. ఆపండి! ఆపండి! అంటే ఇలా జరుగుతున్నది నీకు ముందే తెలుసా? తెలీదు. నువ్వు అడిగింది మంచో చెడో కూడా నాకు అవసరం లేదు. నువ్వు అడిగా, నేను ఇచ్చేసా. ఎంతో తెలివిగా వరాలు కోరుకున్నాను అనుకున్నాను. ఇంత కష్టపడిపోతుంది నా చావున. నా జీవితం సర్వనాశనమైంది. అయిపోలేదు. నీ దగ్గర వరాస్త్రం ఉంది, అదే 4వ రవం. దాన్ని వాడుకో, నీ కోరికలన్నీ తీర్చుకో. నేను బతుకుతారు చచ్చిపోయాను. ఓహో, అదే నీ విచారం. నువ్వు చాలేదు. 3వ రవం తాలూకు రిజల్ట్ అలా ఉంటుందని నమూనా చూసా. ఇంతకుముందు 2 వరాలు అవి కూడా అంతే. నువ్వు కావాలనుకుంటే ఉన్నట్టు, వద్దనుకుంటే వాటి రిజల్ట్ లేనట్టు. ఇప్పుడు ఈ 3 వరాలు నేను వాడుకున్నట్ట అవి నీ అనుభవంలోకి వచ్చేసాయి కాబట్టి నువ్వు వాడేస్తున్నట్టు, వద్దనుకుంటున్నావు కాబట్టి వాటి రిజల్ట్ లేనట్టు. వద్దు వద్దు వద్దే వద్దు నాకు వద్దు. ఓకే 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 ఓకే, క్యాన్సిల్. ఇక ఫ్రెష్గా ఇప్పుడు నేను బతికే ఉన్నానా? బతికే ఉన్నావు.
అందరిలా నేను బతికే ఉన్నానా? ఓరిని చాలస్తావు నువ్వు అందరిలా ప్రాణమున్న మనిషివిరా. ఇక నలుగురం కోరుకో ఇచ్చేస్తా. అయితే నువ్వు ఇస్తానన్న నా 4వ వరం నాకు అక్కర్లేదు. నువ్వు ఇస్తానన్న 4వ వరం నాకు అక్కర్లేదు అంటున్నాను. అలా ఎలా కుదురుతుంది? మన ఒప్పందం ప్రకారం ఏంటి మన ఒప్పందం ఏంటి? చెప్పు. నీకు 4 రవాలు ఇస్తాను. ఆ 4 రవాలు నువ్వు స్వీకరించాక నాకు భక్తుడు అయిపోవాలి. అక్కడితో ఆపు. ఇప్పుడు నువ్వు ఇస్తానన్న 4వ వరం నేను వాడుకుంటే కదా ఒప్పందం చెల్లేది. అవును, అందుకే వాడుకో, నీ కోరికలన్నీ తీర్చుకో. నువ్వు ఇస్తానన్న 4వ వరాలు నేను వాడుకోవాలి అని మన ఒప్పందంలో లేదే అంటే దాన్ని బట్టి నీకేం అర్థం అవుతుంది? దాని అర్థం ఏంటి? నేను 4వ వరం వాడుకోకపోతే మన ఒప్పందం నువ్వు ఖచ్చితంగా 4వ వరం వాడుకోవాల్సిందే. నాకు భక్తుడిగా మారాల్సిందే. నేను వాడుకోను. నేను చంపేస్తా. నేను ఇక్కడ చావడానికే వచ్చాను రా. అదేదో నువ్వే చంపుతాండే. నరుడా, నువ్వు పుచ్చువు కదా, నా బంగారు కొండవి కదా. ఒప్పుకో తండ్రి, ఒప్పుకో. 4వ వరం వాడుకో, నాకు భక్తుడిగా మారిపో, నన్ను దేవుడిని చేయి. ఎప్పటికీ దేవుడి కాలేవు. ఎందుకు కాలేను? ఏంటి మీ దేవుడు గొప్ప? మీరెంత ప్రార్థించినా మీ కోరికలు తెచ్చాను. అది నేనైతే నేను అడిగిన తడవుగా మీ కోరికలన్నీ తీరుస్తా. ఇప్పుడు చెప్పు, నాకంటే నీ దేవుడు ఎలాగపోవడం మనం. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. అసలు దేవుడు మనకేమి ఇచ్చాడు అని ప్రశ్నిస్తుంటే అలా అసలు మీ దేవుడు మీకేమిచ్చాడు? జన్మనిచ్చాడు, శివసత్వాలను ఇచ్చాడు, ఆహ్లాదంగా బ్రతకమని అందమైన ప్రకృతినిచ్చాడు, ఆకలి తీర్చుకొని ఎన్నో మధురమైన ఫలాలను ఇచ్చాడు, స్త్రీకి పురుషుడికి స్త్రీని కాంతగా ఇచ్చాడు, పిల్లలతో హాయిగా బ్రతకమని జీవించాడు. ఓహో, అయితే నువ్వు అన్నంతా హాయిగా బతికిస్తున్నాను. లేదు, ఇది దేవుడు తప్పు కాదు. మనుషులందరూ సుఖంగా ఎందుకు ఉండలేకపోతున్నారో నాకు ఇప్పుడే అర్థమవుతుంది. నాకు ఇది కావాలి అది కావాలని కొంచెమ కోరిస్తే దేవుడు తీర్చాడు. హాయిగా తృప్తిగా బ్రతికే చాలు. మిగతా విషయాలు దేవుడు చూసుకుంటాడు. అంతా దేవుడే చూసుకుంటాడు. అవునా? అయితే ఇప్పుడు నేను నిన్ను చేయకుండా తీర్చుకుంటా. నీ నెత్తురు తాగుతా. రమ్మను 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 అని పిలిపించుకొని మరి కుక్క చావు చచ్చాడు. లేదా అయితే ఇప్పుడు పిలిస్తే వస్తాడంట. పిలిస్తే వస్తాడంట. పిలు 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 పిలు. నాకు ఆయుష్ లేకపోతే పిలిచినా రాడు. నాకు ఆయుష్ ఉంటే పిలవకపోయినా వస్తాడు. అయినా నేను చనిపోవడం ఆ దేవుడు కూడా ఇష్టం లేదు కాబట్టి నా ఆత్మహత్య ప్రయత్నాన్ని ద్వారా మర్యాదగా 4వ వరం వాడుకో, నాకు భక్తుడిగా మారిపో. వాడుకోను. నేను నిన్ను చంపేస్తా.
ఆశ్రయించాను, కానీ ఇక నీ అవసరం నాకు లేదు. భూతకాలాన్ని అంటే గడిచిన కాలాన్ని యొక్క పీడకలుగా భావిస్తాను. వర్తమానం ఒక్కటే నిజం, వర్తమానంలో నేను జీవితం. అయినా దేవుడు ఎక్కడ ఉండడు, మనలో ఉండే ధైర్యమే దైవం. కష్టంలో ఉన్న ప్రతి మనిషికి సాయం చేసే ప్రతి ఒక్కడిలోనూ దేవుడు ఉంటాడు. ఎస్, ప్రతి ఒక్కడిలోనూ దేవుడు ఉంటాడు. అందరిలో ఉన్నాడు. ఇక్కడ ఎవడి జీవితాన్ని వాడే నిర్ణయించుకో. ఎస్, నా జీవితం నేనే నిర్ణయించుకుంటాను. ఎస్, నా జీవితాన్ని నేనే నిర్ణయించుకుంటాను. నా జీవితం నేనే నిర్ణయించుకుంటాను. సూర్యం సుందరలోకనాథమృతం వేదాంతసారం శివం సూర్యం సుందరలోకనాథమృతం వేదాంతసారం శివం జ్ఞానం బ్రహ్మమయం సురేశ హృదయం లోకైకచిత్తం స్వయం ఇంద్రాదిత్యనరాధిపం సురగురుం త్రైలోక్యచూడామణిం బ్రహ్మ విష్ణు శివస్వరూప హృదయం వందే సదా భాస్కరం వందే సదా భాస్కరం సదా భాస్కరం. ఈ రెండో విడత కార్యక్రమాలు ఓపికగా విని చూసిన శ్రోతలకు సభ్యులకు కృతజ్ఞతలు. అంటే అనాదిగా సూర్యకళా మందిరం, సరస్వతి గాన సభ ఈ కార్యక్రమాల్లో ఒక నాటకం కూడా భాగం కాబట్టి అది వర్తమాన పరిస్థితుల దృష్ట్యా సాంఘిక నాటకం వేయించడం జరిగింది. మీరు ఆదరించినందుకు కృతజ్ఞతలు. ఇప్పుడు పాత్రల పరిచయం. ధన్యవాదాలండి. అందరికీ చిన్న మనవి, 2 నిమిషాలు. చాలా కష్టపడి వీళ్ళందరూ ఈ పాత్రలు మీ ముందు వేశారు కాబట్టి 2 నిమిషాల్లో పాత్రలు పరిచయం చేస్తాను. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనవి. ఒక మాట మీకు చెప్పాలి మిత్రులారా, ప్లీజ్ సార్, ప్లీజ్ ఒక్క మాట మనవి చేసుకోవాలనుకుంటున్నాను. ఈరోజు మన ఈ సంస్థ వారు, సరస్వతి గానసభ వారు ఎంత గొప్ప పని చేశారంటే, ఈ నాటకం రాసినటువంటి దివాకర్ బాబు గారి గురించి మనందరికీ తెలుసు. వారు ప్రముఖ సినీ రచయిత, అంతకంటే ముందు గర్వంగా మన నాటక రచయిత. ఆయన ఎన్నో నాటకాలు రాశారు. కుందేటి కొమ్ము, పుట్టుకు జర జర డుబుక్కుమే, ఇలా ఎన్నో నాటకాలు రాశారు. ఆయన 100 సినిమాలు రాశారు. ఎస్వి కృష్ణారెడ్డి గారి 30 సినిమాలు రాశారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, వారిక్కడ మన మధ్యలో లేకపోయినా వారు ఐసీయూలో ఉండి 12 రోజులు కోమాలోకి వెళ్ళారు. కోమాలో నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఐసీయూలో 10 రోజులు ఉండి ఈ రోజుకి 16 రోజులు వారికి తిండి కూడా వెళ్ళట్లేదు, బెడ్ మీద ఉన్నారు హైదరాబాద్లో. ఇందాక నాకు ఫోన్లో మాట్లాడి ఆ బైపాప్ తీసి అందరికీ శుభాకాంక్షలు చెప్పండి అని చెప్పారు ఆయన. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను, మీ అందరికీ ఎందుకు పంచుకుంటున్నారంటే, ప్రేక్షకుల్లో చాలామంది
ఎంతో పరిపక్వత కలిగినటువంటి మనుషుల్లా కనిపిస్తున్నారు నాకు. వారందరికీ సాహితీ ప్రవేశం, సామాజిక స్పృహ అన్నీ మెండుగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి ఆ మొహాలందరివి చూస్తుంటే. వారందరూ ఒక రచయిత దృక్కోణం ఎలా ఉంది అన్నదాన్ని ఈజీగా పసికట్టేయగలరు కాబట్టి చెప్తున్నాను. ఈరోజు సమకాలీనమైనటువంటి పోకడలో ఒక విషయాన్ని చెప్తూ, అంటే సమకాలీనం అని ఎందుకంటున్నాను, ఒక కామనుడు అనేవాడు ఒకే నిమిషంలో ముగించేస్తున్నాను నేను. ఒక కామనుడు అనేవాడు దురాశకు, లోభత్వానికి, లేకపోతే చాలా కోరికలకు గనక లోనైతే అతడి జీవితం ఎంత ఇదిగా ఉంటుందన్నది ఒక కళ రూపంలో, ఒక రాత్రంతా జరిగినటువంటి అతని ఊహలో మెదులాడినటువంటి కళలన్నిటినీ ఒక పూసగా గుచ్చి, అదే దురాశకి గనక నిజంగా రూపాన్ని కల్పిస్తే నువ్వు ఇలా కోల్పోతావు, నీకేమివ్వాలో భగవంతుడికి తెలుసని చెప్తూ ఫైనల్గా రచయిత ఏం చెప్పాడంటే, నీలో ఉన్న దురాశ, నీలో ఉన్నటువంటి చెడు కోరికలే భూతాలు, నీలో ఉన్నటువంటి ధైర్యమే దేవుడు అని చెప్పాడు. ఇది మరి ఆ రచయిత ఆ గొప్ప భావాన్ని మేము ఎంతవరకు కన్వే చేశామో మాకు తెలియకపోయినా మీ అందరి ఆశీస్సులు కోరుతూ ఈ అవకాశాన్ని కల్పించిన మన సరస్వతి గానసభ వారికి మరొకసారి శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ, ఒక్కసారి నేను ఈ మా నాటికకి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. ఇంకా ఎవరన్నా సిఎస్ గారు వచ్చారు. ఈ నాటికకి ముందు ముఖ్యంగా దీన్ని ఈ విధంగా మోడర్న్గా మనం తయారు చేయడానికి సెట్, లైటింగ్ చాలా అవసరం. దాదాపు ఎంతో శ్రమించి సెట్ చేసింది శ్రీ దివాకర ఫణీంద్ర, అతని బృందంలో శ్రీకాంత్, అలాగే భీమ్, దినేష్, రాంబాబు, రేవంత్, వీళ్ళందరూ ప్రొద్దునుంచి అన్నీ కడుతూ లైట్లు అవి ఇవి అన్నీ కడితే ఈ రూపాన్ని మీ ముందు ప్రదర్శించగలిగాం. వారు ఇక ఆ తరువాత ఈ నాటకాన్ని మీ ముందు ప్రదర్శించడానికి మాకు ఒక కంప్లీట్ టీమ్ మేనేజర్గా శ్రీ హనుమాన్ గారు ఉన్నారు. వారు మాకెంతో సహాయకారిగా ఉన్నారు. ఇక మాకు ఈ నాటకంలో మేకప్ వేసినప్పుడు మీరు చూశారు భూతాలు ఎలా ఉన్నాయో. ఆ భూతాలకి ఈ రకమైన రూపం ఉండొచ్చు అని రూపకల్పన చేయడమే కాకుండా, ఈ భూతాల ఈ మొత్తం పాటలన్నీ మీరు విన్నారు. పాడుతా తీయగాలో ఫేమ్ అయినటువంటి విద్యాసాగర్ ఒక గాత్రం ఇస్తే, ఆ పాటల్లో నా పుత్రిక డాక్టర్ హారిక గోవాడ మిగిలిన ఆ స్త్రీ వాయిస్ని తను ఇచ్చింది, పాటలు పాడింది. తను హారిక గోవాడ, తను ఆ భూతాలకి అదంతా డిజైన్ చేసింది. ఈ రోజున మేకప్లో కూడా తను హెల్ప్ చేసింది. అలాగే మనందరికీ తెలుసు, మేము నిన్ననే అమ్మ చెక్కిన బొమ్మ నాటిక వేసి ఇటు వస్తుంటే మా టీంతో సహకారంగా మాకు తోడుగా ఉంటూ ప్రముఖ రచయిత్రి, నటీమణి శ్రీమతి జ్యోతిరాజ్ బీశెట్టి గారు. ఇప్పుడు చూశారు కదా, వీళ్ళందరికీ ఈ రకమైనటువంటి మేకప్ వేసి వాళ్ళని భూతాల్లాగా మనం తలపింపచేసేటటువంటి గెటప్ తీసుకురావడానికి వాళ్ళంతా ఎంతో శ్రమించారు వెనకాల, ఆఖరికి ఆ చిన్నపిల్లాడితో సహా. ఇక మేకప్ లీడర్ ఎవరయ్యా అంటే మనందరికీ తెలిసినటువంటి థామస్ గారు, శ్రీ థామస్ గారు. ఇలాంటి ప్రాజెక్ట్స్ చేస్తే అలాంటి వ్యక్తే చేయాలి, అలాంటి థామస్ గారే చేయాలి. వారు ఒకసారి మీరు ముందుకు. ఇక ఈ నాటకానికి మరొక ఆయువు పట్టు, ఈ పాటలన్నింటినీ స్వరకల్పన చేసి ఈ నాటకాన్ని ఆద్యంతం ఇలా ఒక సంగీత భరితంగా మనల్ని ఆ విషయంలోకి తీసుకెళ్ళినటువంటి సంగీత ఇది ఎవరు చేశారు అని అంటే మువ్వా నాగరాజు గారు. ఇక ఇప్పుడు పిల్ల భూతాలు స్క్రిప్ట్లో, అంటే నేను ఒక్కటే నిమిషం అండి, ఏమనుకోవద్దు, చాలా ఆనందంగా కాకినాడకు వచ్చాను కాబట్టి మీ ముందు నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. అందరూ చక్కగా కూర్చొని మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు కాబట్టి. స్క్రిప్ట్లో ఒక భూతం, ఒక కామనుడు కలిసి మాట్లాడుకునే ఒక ముఖ్యమైన విషయాల్ని రచయిత రాసినప్పుడు దాన్ని మేము చాలా వినూత్నంగా అయితే మీ దాకా తీసుకురాగలమని మేము ఆలోచిస్తున్నప్పుడు, ఈరోజు ఇక్కడ అనుష లేదు, అనుష ఆ ముఖ్య పాత్ర తను కూడా వేసేది. ఈరోజు ఒక సినిమా షూటింగ్ ఉండి తను రాలేదు. అనతి కాలంలోనే తయారైపోయి మన ముందు ఆ పాత్ర వేసింది, అతివ పాత్ర వేసింది శ్రీమతి సరిత.
ఆ అనుష నేను కలిసి ఆ భూతం ఒకటి కాదు పిల్ల భూతాలు కూడా ఉంటే ఈ విజువల్ బాగుంటుంది అని వాళ్ళ చేత చేశాము. ఈ నాటకానికి ఇంత విజువల్ ఇంపాక్ట్ ఏదైనా వచ్చింది అని మనం గనక అనుకుంటే ఇంతో అంతో అది పిల్ల భూతాల ద్వారా వచ్చిందని నేను నమ్ముతాను. ఆ పిల్ల భూతాల్లో ఈరోజు చేసిన వారు కుమారి దివ్య, వంశీ, చిత్కళ, అభి, సంధ్య, మాధవ్. ఒక్కసారి వాళ్ళకి గట్టిగా చప్పట్లు. ఇక ఆ తర్వాత సెక్యూరిటీ ఆఫీసర్గా చేసింది. ఈ నాటకానికి మొదటి నుంచి ప్రమోషన్స్ చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మా మేనల్లుడు, వాడు సాయి తేజ. ఇక ముఖ్య పాత్రల్లోకి వస్తే బాబాయి పాత్ర వేసింది శ్రీ స్వరాజ్ కుమార్ గారు, మా గోవాడ క్రియేషన్స్ ప్రెసిడెంట్ వారు. అలాగే ఇక వాస్తవ పాత్రధారి శ్రీ సతీష్ గారు, సరిత సతీష్ వైఫ్ అండ్ హస్బెండ్. సతీష్ మీకు నాటకాల వాళ్ళందరికీ చాలామందికి తెలుసుంటారు. ఆయన సతీష్ సీనియర్ ఆర్టిస్ట్, వాస్తవ పాత్రని వేయడం జరిగింది. అలాగే ఇక భూతం, అసలు భూతం. ఈ అబ్బాయి పరుచూరి నాటకోత్సవాల్లో మేము ఈ నాటకాన్ని వేస్తే 8 ప్రైజులు వచ్చాయి. ఆ 8 ప్రైజుల్లో ఉత్తమ విలన్ తీసుకున్నాడు ఈ అబ్బాయి ఎవరో కాదు, మీ అందరికీ తెలుసుంటే సురభి జమునా రాయల్ గారి మనవడు ఈ అబ్బాయి, నిఖిలేష్ ఈ అబ్బాయి. ఇక లాస్ట్ ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ జోకర్ అని ఒక మూవీ వచ్చింది, చాలా అద్భుతమైన ఇంగ్లీష్ మూవీ. దానికి అన్ని అకాడమీ అవార్డులు కూడా వచ్చినాయి. అందులో మెయిన్ రోల్ గొప్పగా చేశాడు. ఎగ్జాక్ట్గా అబ్బాయి అట్లా చేశాడు. థ్యాంక్ యూ అండి. ఇక దీంట్లో ముఖ్య పాత్ర చేసింది హీఈస్ నన్ అదర్ దాన్ మంజునాథ స్వయంగా తను దర్శకుడు తమ్ముడు ఎంతో ప్రాణం పెట్టి ఈ పాత్రను చేస్తూ ఉంటాడు. అంటే ఇలాంటి విషయాన్ని ఈ విధంగా జొప్పించడానికి కొంత సీనియారిటీ ఉన్న కళాకారులు అయితేనే చేయగలన్న నమ్మకాన్ని వమ్ము లేకుండా చేసేటటువంటి మంజునాథ ఆ ముఖ్య పాత్రను పోషించాడు. ఇక మాకు సహాయంగా ఉన్న వాళ్ళల్లో నవీన్ ఉన్నాడు, ఇంకా ఒకరిద్దరు ఉన్నారు. మొత్తం మా టీం ఈ విధంగా శ్రమించి మీ ముందుకు రావడం ఆనందం. ఇక దాంట్లో ఒక చిన్న అడ్వకేట్ పాత్ర వేస్తూ, ఒక చిన్న ఆడిటర్ పాత్ర వేస్తూ ఈ నాటకానికి దర్శకత్వం వహించింది భవధీయుడు డాక్టర్ వెంకట్ గోవాడ. మరొక్కసారి మనసారా ఆనందకరమైన హృదయంతో నేను సరస్వతి గానసభ వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఒక నాటకం పెట్టించాలంటే వారికి ఏం కావాలి? వారికి భోజనం కావాలా, వారికి డబ్బు కావాలా, లేకపోతే వారికి టిఫిన్ కావాలా, వారికి ప్రయాణం కావాలా, ప్రయాణంలో వెసులుబాటు కావాలా, వారికి వసతి కావాలా, ఏం కావాలి? టీ కావాలా, కాఫీ కావాలా, ఇడ్లీ కావాలా, పునుగులు కావాలా, ఏం కావాలి అని అడిగి మరీ కొసరి మాకు చేసింది వీళ్ళండి. వాళ్ళు చేశారు, మేము ఇలా చేయగలిగాము. సో ఇలాంటి కళాపోషకులు ఉన్నంత వరకు, ఇలాంటి సంస్థలు ఉన్నంత వరకు కళ బతుకుతూనే ఉంటుందని మరొకసారి విన్నవించుకుంటూ ఈ సమయాన్ని ఇంత తీసుకున్నందుకు మరొకసారి క్షమించమని కోరుతూ మీ అందరికీ నమస్కారం. ఇక్కడ మేనేజర్గా ఉన్నటువంటి, ఆ సంస్థ మేనేజర్గా ఉన్నటువంటి శ్రీనివాస్ గారు, ఈయన ఎలాంటి వ్యక్తి అంటే పెద్దలందరూ ఉండగా నేను అంటే ఈ సంస్థలో ఎవరి ముఖ్యత ఏంటో నాకు తెలియదు. ఇలాంటి వ్యక్తి ఒక్కడుంటే మనం ఇంకెవరికి నేను చెరుకువాడ గారికి ఫోన్ చేయక్కర్లేదు, లేకపోతే సెక్రటరీ గారికి ఫోన్ చేయక్కర్లేదు, ఎవరికి ఫోన్ చేయక్కర్లేదు. ఈయన ఒక్కరు ఉంటే చాలండి. A to Z మీరు ఏం చెప్పండి, 5 నిమిషాల్లో తీసుకొచ్చేస్తాడు. ఈయన కొబ్బరికాయ తీసుకొస్తాడు, టీ తీసుకొస్తాడు, టిఫిన్ తీసుకొస్తాడు, ఏంటి డబ్బులు ఏంటి అదిగో లెవెల్స్ కావాలి తీసుకొస్తాడు, ఏది కావాలి. సాయి కూడా పొద్దునుంచి బాబు ఇక్కడ మైక్స్ సరిగా ఉండవన్నారు, మైక్స్ నువ్వు కాస్త కేర్ తీసుకోవాలన్నా అని చెప్తే సాయి కూడా అలాగే కొంచెం చాలా శ్రమించి వీలైనంతలో బెటర్గా చేయగలిగాము. మరొకసారి పేరున ధన్యవాదాలతో. ఈ నాటకం కొద్దిగా షాకింగ్గా అనిపించి ఉండొచ్చు కొంతమందికి. అంటే ఇంక పేషెంట్ చివరి దశలో ఉన్నప్పుడు డాక్టర్లు ఒక డీసీ షాక్ అని ఒకటి ఇస్తారు. అట్లాంటిది కొంచెం కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు, బట్ అవసరం అది. సిఎస్గా మంచి ఉండండి, ఒక ఫోటో ముందర తీసే ఒక ఫోటో.